అగ్రహారానికి శశికళ చేరుకున్నారు. ప్రస్తుతం మన విజువల్స్ చూస్తున్నాం. మరి అక్కడ అప్డేట్స్ గురించి మరింత సమాచారం మనకు మోహన్ అందిస్తారు. మోహన్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రియదర్శిని ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు తీర్పు అనుసారం ఈ రోజు శశికళ కోర్టులో లొంగిపోవడం జరిగింది. బెంగళూరు సివిల్ కోర్టులో లొంగిపోయినటువంటి శశికళ, ఇలవరసి, సుధాకరన్ ను పరపన అగ్రహారం జైలుకు తరలిస్తున్నారు. అదే సమయంలో ఇప్పటికీ కూడా చాలా సందర్భాల్లో ఆమె విజ్ఞప్తి చేయడం జరిగింది. తనకు ఏ క్లాసు సౌకర్యాలు ఉన్నటువంటి కేటాయించాలని చెప్పి కూడా న్యాయవాదులు కోర్టును ఆశ్రయించడం జరిగింది. రాజకీయ ఖైదీగా గుర్తించి ఆమెని ఈ రకమైనటువంటి సౌకర్యాలు, ఏ క్లాస్ సౌకర్యాలు ఉన్నటువంటి కారాగారాన్ని కేటాయించాలని చెప్పి కూడా కోరడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు అయితే స్పష్టత వచ్చినట్టు లేదు. ఏఐడిఎంకే సంబంధించినటువంటి జాతీయ కార్యదర్శి హోదాలో ఉన్నటువంటి శశికళకు రాజకీయ ఖైదీలు ఉన్నటువంటి సౌకర్యాలు ఇవ్వాలని చెప్పి కూడా కోరడం జరిగింది. అంతకుముందు 4 వారాల విజ్ఞప్తిని తోసిపుచ్చినటువంటి కోర్టు మరి దీనిపైన ఎట్లా స్పందిస్తారు, జైలు సూపరింటెండెంట్, జైలు అధికారులు ఏ రకంగా స్పందిస్తారన్నది ఇప్పటి వరకు తేలాల్సి ఉంది. ఇప్పటికైతే కోర్టు తీర్పు అనుసారం అప్పీలుకు వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ ఆమె నేరుగా బెంగళూరు కోర్టులో లొంగిపోవడం జరిగింది. చెన్నై నుంచి కారులో వచ్చినటువంటి ఆమె మిగిలినటువంటి దోషులతో పాటుగా కలిసి అక్కడికి రావడం జరిగింది. పరపన అగ్రహారం వద్ద జైలు సూపరింటెండెంట్ తో ఉన్నటువంటి ఫార్మాలిటీస్ పూర్తి చేసిన తర్వాత ఆమె జైల్లోకి వెళ్లే అవకాశం ఉంది. అయితే అక్కడ సౌకర్యాలకు సంబంధించి అయితే ఇప్పటివరకు క్లారిటీ వచ్చినట్టుగా లేదు. మామూలుగా సాధారణమైనటువంటి ఖైదీలకు ఇచ్చే గదులు ఇస్తారా, లేకపోతే ఏ క్లాసు సౌకర్యం గదిస్తారా అన్నది ఇప్పుడు వేచి చూడాల్సినటువంటి అంశం. అంటే ఏఐడిఎంకే ప్రధాన కార్యదర్శి హోదా ఉంది కాబట్టి మరి దాని పట్ల ఎలా వ్యవహరిస్తారనేది మాత్రం వేచి చూడాలి. ప్రదర్శన మరి ఇప్పుడు పరపన అగ్రహారంకి శశికళ చేరుకున్నారు. అక్కడ ఎటువంటి బందోబస్తు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది మోహన్? మోహన్, అక్కడ ఎటువంటి బందోబస్తు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది? ఇప్పటికే పోలీసులందరూ కూడా భారీగా మోహరించినట్టు కనిపిస్తోంది విజువల్స్ లో. మరి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అక్కడ బందోబస్తు ఏర్పాట్లు ఏ విధంగా కనిపిస్తున్నాయి? ఇక్కడ ఊహించినట్లుగానే ముందస్తుగానే ఏ రకమైనటువంటి విధ్వంసం కానీ లేదంటే అల్లర్లు కానీ జరగకూడదు అన్నది ఏఐడిఎంకే పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు, శశికళ వర్గం కూడా భావిస్తుంది. ఎందుకంటే రాజకీయ అనిశ్చితి తమిళనాడులో ఉంది కాబట్టి, రాజకీయ అనిశ్చితిలో జరుగుతున్నటువంటి చదరంగంలో ఆట వీరి వైపు ఉంది కాబట్టి ఇప్పుడు ఏం జరిగినా కూడా దానికి మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీని పట్ల ఏ రకంగానూ స్పందించకూడదు అని చెప్పి కూడా ఒక పార్టీలో ఇంటర్నల్ సర్క్యులర్ ఉంది. ఎందుకంటే మళ్ళా అప్పీలు కూడా వెళ్ళాలి కాబట్టి ఈ రకమైనటువంటి చర్యలన్నీ కూడా అప్పీలుకు మళ్ళా దోహదపడతాయి లేదా అన్న ఉద్దేశంతో వారైతే ఎవరు కూడా ఏ రకమైనటువంటి ఆందోళన చేయకూడదని చెప్పి నిశ్చయించుకున్నారు. అయితే ముందస్తు జాగ్రత్తగా అటు చెన్నైలో కానీ, బెంగళూరు పరపన అగ్రహారం జైలు వద్ద కానీ భారీగా బందోబస్తును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. వేల మంది కార్యకర్తలు చేరుకుంటారని భావించినటువంటి పోలీసులు ముందస్తు సమాచారంతో అక్కడ సెక్యూరిటీని టైటన్ చేయడం జరిగింది. బెంగళూరు కన్నా హైదరాబాద్, చెన్నై నుంచి కారు మార్గంలో వచ్చే రోడ్డు అంతా కూడా భద్రతను కట్టుదిట్టం చేయడం జరిగింది. పరపన అగ్రహారం కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే భద్రతను కట్టుదిట్టంగానే చేయడం జరిగింది. అక్కడ ఆమెతో పాటు వచ్చినటువంటి కొంతమంది కార్యకర్తలు కూడా పెద్దగా పరపన అగ్రహారం రానట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఒక పక్క ప్లాన్ గానే ఎవరు కూడా ఏ రకంగానూ ఆందోళన చేయొద్దని చెప్పి కూడా సందేశం ఉన్నటువంటి నేపథ్యంలో ఏ రకమైనటువంటి విధ్వంసం జరగదు లేదా ఏ రకమైన ఆందోళన జరగదని భావించినా భద్రతను అయితే కట్టుదిట్టం చేయడం జరిగింది. అటు చెన్నైలోను, ఇటు పరపన అగ్రహారం జైలు వద్ద. ప్రదర్శన రైట్ మోహన్, థ్యాంక్ యూ. You wanted to go